ఫ్రెండ్స్, సలాంలు, నమస్కారములు. ఓం సత్యం ఓం, ఓం సత్యం ఓం. లోక్ సమర్పిత్ మీడియా ఇండియన్ గురు హటు ఓం సత్యం ఓం మనుషులతో మాట్లాడుతుంది. ఈ మనుషులతో స్వర్గంలో మాటలు ఏం మాట్లాడుతుందండి? ఏం మాట్లాడుతుంది? నీతో నాతో మనం అందరితో ఈ మదర్ ఇండియన్ ఛానల్ ఇండియన్ గురు హటు ఓం సత్యము ఈ మనుషులతో ఏం మాట్లాడుతుందండి? కమాల్మైన మాటలు. మరి నేను మొదటి నుండి ప్రచారం చేస్తున్నాను కదండి, ఈ భారత సంవిధానానికి సమాధానం ఇచ్చే ఈ ఏకైక మాత్ర ఛానల్ లోక్ సమర్పిత్ మీడియా. అవునా కదండి? చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అంటే భారత సంవిధానానికి సమాధానం ఇస్తుందా ఈ ఛానల్? కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాకపోతే వాళ్ళకి నేను చెప్పకపోతే ఎలాగంటే అర్థమవుతుంది మీకు ఏంటి? మొదటి ఎలక్షన్ మీరు చదువుకో ఉంటారు బుక్స్లలో. అందులో బాబూజీ మహాత్మా గాంధీజీ, మన లోహపూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్జీ గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూజీ గారు, ఈ ముగ్గురే ఉండేవారు. అవునా కదండి? ఈ ముగ్గురే అప్పుడు ఎలక్షన్ అయింది. ఆ ఎలక్షన్లో 15 మంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఆ రాజకీయ నాయకుల్లో అందులో సర్దార్ వల్లభాయ్ పటేల్, పండిత్ జవహర్లాల్ నెహ్రూజీ గారు, వీళ్ళిద్దరికి ఎలక్షన్ అయింది. ఎలక్షన్ అయితే 12 సీట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్జీకే ఓటేసి ఎన్నుకున్నారు. మరి పండిత్ జవహర్లాల్ నెహ్రూజీ గారికి 0. అవునా కదండి? అయితే కమాల్ స్వర్గంలో మాటలు ఏమిటంటే, బాబూజీ మహాత్మా గాంధీజీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్జీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూజీకి ఇద్దరికి ఒక దారి పెట్టి, వాళ్ళు బాబూజీ మహాత్మా గాంధీజీ మాటలు గౌరవించి పండిట్జీ గారికి మన హిందుస్థాన్ ప్రధానమంత్రిజీ గారు చేశారు. అప్పుడు గృహమంత్రిజీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కదండి. ఇది అందరికీ తెలిసిన ఈ మాటలు. అయితే అందులో 15 సీట్లలో 12 సీట్లే వేశారు. మరి ఆ ముగ్గురు ఎవరు నీకు తెలుసా? లేదా ఈ హిందుస్థాన్లో ఏ మీడియా ప్రెస్ రిపోర్టర్కి ఎవరికి తెలుసా? ఎవరికి తెలియదు. కాకపోతే ఈ లోక్ సమర్పిత మీడియా వాడే చెప్తాడు. ఆ ముగ్గురే శాంతి సేవన్ నాయక్, ఆ ముగ్గురే 786, ఆ ముగ్గురే సత్యం శివం